ఇది క్యాస్టు క్లాసు ఈ రెండు చూస్తే గనక చాలా గమ్మత్తుగా ఉంటుంది. క్యాస్ట్లో క్లాస్ ఉంటుంది, క్లాస్లో క్యాస్ట్ ఉంటుంది అనమాట. అంటే క్యాస్ట్లో క్లాస్ అంటే ఎందుకు అంటున్నానంటే కులంలో గొప్పవాళ్ళంతా ఒకవైపు ఉంటారు, తక్కినోళ్ళని పక్కన పెడతారు అనమాట. అంటే చిన్నవాళ్ళని తక్కువగా ఉంటుంది అనమాట. అలానే క్లాస్లో వచ్చేటప్పటికి క్యాస్ట్ ఉంటుంది మళ్ళీ. అంటే అక్కడ పేదలు ధనికులు అనే రెండు కులాలుగా తయారవుతాయి అన్నమాట. అంటే మనకి ఈ చాలా గమ్మత్తుగా ఆపరేట్ చేసే ఒక మనం అంశాలుగా మనం చూడాలి. సో ఈ క్యాస్ట్ క్లాస్లో కూడా పేదలు అణగారిన వర్గాలు చాలామంది వాళ్ళకి ఏంటంటే ఎప్పటికీ ఎక్కడ పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎక్కడో చిన్న గడ్డి పూచ లాంటి దొరికినా కానీ కూడా అదే వాళ్ళకి పెద్ద ఇదిగా కొట్టుకుపోయేవాడికి ఒకటి దొరకటం అనేది ఇది ఉంటుంది. సో అందుకోసం మనం మీరు ఏ కులమైనా కులం అనేది ఇస్ బై ఒక ఒక ఛాన్స్గా జరిగేది కులం అనేది. అండ్ మతం అనేది కానీ అంటే మతం అనేది ఒక చాయిస్గా, అంటే నువ్వు ఒక మతం, నువ్వు ఈరోజు హిందూ ఉండొచ్చు, లేకపోతే క్రిస్టియన్ ఉండొచ్చు, లేకపోతే ముస్లిం ఉండొచ్చు, ఏదైనా కానీ నువ్వు చాయిస్గా చూస్ చేసుకునేది. బట్ కులం అనేది ఒక యాక్సిడెంట్గా ఒక ఛాన్స్గా జరిగేది. సో మన అనే దాంట్లో కూడా నీవాడు తప్పు చేసినా అవతల వాడు ఒప్పు అయితే అవతల వాడే కరెక్టు అనేది మనం ఉండాలన్నమాట. అవతల వాడిని మనం తప్పకుండా, అంటే అక్కడ కులం అనేది నన్ను డ్రైవ్ చేయకూడదు. నీకు న్యాయం, ధర్మం, అన్యాయం, అధర్మం ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూస్తున్నప్పుడు కూడా మనవాడు తప్పు చేసినా మనం ఓకే అనుకోవటం, వేరేవాడు రైట్ చేసినా వాడు తప్పు అని అంటాం అనేటటువంటి ముందు ఆలోచన విధానాలు వదిలి మనం మనవాడిని వెనకేసుకురావటం, అవతల వాడు రైట్ చేసినా వాడిని తొక్కేయటం అనేటటువంటిది అది చేసేటటువంటి ఆలోచన విధానం. దానికి స్వస్తి పలికేది ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలోచన విధానాలు అన్నమాట.